గోదావరి జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఎర్ర గ్రావెల్కు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉండడంతో నిబంధనలకు తూట్లు పొడుస్తూ కొండలతో పాటు ఎర్రగా కనిపించే భూముల్ని తవ్వుకుపోతున్నారు అక్రమార్కులు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండల గ్రామాల్లో అక్రమ మైనింగ్ మాఫియా ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. పలు గ్రామాల్లో ఇద్దరు ముగ్గురు ముఠాలుగా ఏర్పడి ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. కొన్ని చోట్ల కొండలను, మరికొన్ని చోట్ల మెరక భూముల్ని సైతం వీళ్లు వదలడం లేదు. జి ఎర్రంపాలెం, కొత్త తుంగపాడు, కొండగుంటూరు తదితర మండలాల్లో 4-5 చోట్ల అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. వాటిలో 1-2 చోట్ల మాత్రమే అనుమతులు ఉన్నాయి. అనుమతులు కూడా 2 నుంచి 5 ఎకరాలకు తీసుకుని 10 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తవ్వేస్తున్నారు. ఇక అనుమతులు లేని ప్రాంతాల్లో అయితే అడ్డు అదుపు లేకుండా గ్రావెల్ తవ్వకాలు, తరలింపు కొనసాగుతోంది. రాత్రి పగలు అన్న తేడా లేకుండా భారీగా యంత్రాలు, మంది మార్బలంతో ఎర్ర బంగారాన్ని దర్జాగా దోచుకుపోతున్నారు. రాజానగరం నియోజకవర్గంలో అధికారులను గుప్పెట్లో పెట్టుకుని వందలాది లారీలు, ట్రాక్టర్ల సాయంతో గ్రావెల్ని తరలించేస్తున్నారు. ఇక ఇప్పటికే అంతంత మాత్రం అన్నట్లుగా ఉన్న రోడ్లు గ్రావెల్ వాహనాలతో మరింత దారుణంగా తయారయ్యాయి. ఊళ్లకు ఊళ్లు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రేషన్ మాఫియా మాదిరిగా ఈ గ్రావెల్ మాఫియాపై కూడా సర్కార్ సీరియస్గా ఫోకస్ చేసి యాక్షన్ తీసుకోవాలని తూర్పుగోదావరి పల్లెలు కోరుతున్నాయి.